హాయ్ హలో నమస్తే. నేను సుందాని. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నానండి. ఈరోజు మనము కనకాంబరాలతో మాల కట్టుకుందామండి. నేను మీకు చూపిస్తాను. చూడండి, ఇది పూలు కట్టే దారం అండి. ఇలా ఉంటాయి. అందరికీ తెలుసండి, నేను అయినా చెప్తున్నాను. మనకు ఎన్ని పూలు అయితే మనం కట్టుకోవాలో అంత దారం మనము పక్కన తీసేసుకొని తర్వాత మనం ఏలికి ఇలా చుట్టుకోవాలండి, కొంచెము గ్రిప్ కోసము. తర్వాత ఇలా దారం తీసేసుకోవాలి. ఫస్ట్ మనము మామూలుగా పూలు ఎలా అయితే కడతామో అలానే ఒక బంతి అయితే మనము కట్టుకోవాలి. కట్టుకొని ఆ బంతిని రివర్స్లో ఇలా తిప్పుకోవాలండి. ఇలా తిప్పేసి ఈ ఏలుతో ఇలా పట్టుకోవాలి. చూడండి, ఈ ఏలుతో ఇలా పట్టుకోవాలి. తర్వాత మనకు ఎన్ని పూలు అయితే కావాలి అనుకుంటామో, 3 కానివ్వండి, 4 కానివ్వండి, 2 కానివ్వండి, నేనైతే 3 పెట్టానండి. చూడండి, ఈ బంతి మీద ఈ పూలు ఇలా పెట్టేసుకోవాలండి. ఇలా పెట్టేసుకొని తర్వాత ఇలా తిప్పుకొని ఇలా తీసుకోవాలండి. ఈ కాడ ఉంటుంది కదా, చూడండి, ఈ కాడ మధ్యలో నుంచి ఇలా తీసుకోవాలండి. ఇది చాలా బాగుంటుందండి ఈ మాల. ఈజీ అని కాదు, ఒకసారి చూస్తే మాత్రం మీకు ఈజీ అని అనిపిస్తుంది. కానీ మళ్ళీ ఇలా పెట్టుకొని మళ్ళీ ఇటు నుంచి తీసుకొని వచ్చి మళ్ళీ ఇలా పెట్టాలండి. అయితే మనము ఎప్పుడైనా ఫెస్టివల్, ఎప్పుడైనా పటాలకి మనం వేసుకోవాలన్నా కానీ ఇలా మనమే ఇంట్లో ఉండి దండ కట్టుకోవచ్చండి మాలలు. చాలామంది పటాలకి వేసుకుంటుంటారు కదా, అలాంటప్పుడు మన ఇంట్లో ఏ రకాల పూలు ఉన్నా కానీ మనము ఇలా దండ కట్టుకోవచ్చండి. చాలా బాగుంటుందండి ఇది. నేను ఇంతకుముందు మల్లెపూలతో కూడా పెట్టానండి వీడియో దండ. అయితే కనకాంబరాలతో పెట్టి చూపిద్దామనేసి నేను కడుతున్నానండి. మా ఇంట్లో కస్తూరి చెట్టు కూడా ఉందండి బయట. అయితే చాలామంది దేవుడికి పూలు పెట్టుకునే వాళ్ళు కోసుకొని వెళ్తూ ఉంటారండి. అందుకని నేను అవి ఎవరైనా దేవుడు పెట్టుకుంటే వాళ్ళకి పుణ్యమే కదా అనేసి నేను కొయ్యనండి. అవి కోసి వీడియో పెట్టలేదు, లేకుంటే అవి కూడా చాలా బాగుంటాయండి, మొగ్గలు మొగ్గలుగా. అవి కూడా చాలా అందంగా కనిపిస్తుంది మాల. చూడండి ఎలా వస్తుందో మాల. అలా వస్తుందండి, చాలా బాగుంటుందండి ఈ మాల. అంతేనండి, ఇలా కట్టుకుంటూ వెళ్ళడమే, ఇంకేం ఉండదు. మన ఇళ్ళల్లో ఏమన్నా చిన్న చిన్న ఫంక్షన్లు ఉన్నా కానీ మనమే మాలలు కట్టుకోవచ్చండి. పూలు వేరేగా మనము అమ్ముతూ ఉంటారండి. ఇవి నందివర్ధనాలు, ఇలాంటి మల్లెపూలు, ఇలాంటివి అయితే చాలా అందంగా వస్తుందండి మాల. అసలు మొగ్గలు మొగ్గలుగా సూపర్గా ఉంటుందండి ఆ మాల. నేను ఇంకోసారి ఎప్పుడైనా నెల్లూరు వెళ్ళినప్పుడు తీసుకొని వచ్చి నందివర్ధనాలు తీసుకొని వచ్చి మీకు మాల పెట్టి చూపిస్తానండి, కట్టి. సూపర్గా వస్తుందండి. మనకైతే మల్లెపూలు వస్తున్నాయి కానీ ఇంకా అంత ఎక్కువగా రావట్లేదండి. మాల కట్టినంత ఎక్కువగా రావట్లేదు. అయినా నిన్న ట్రై చేశాను ఒక మాల చిన్నదిగా. అలా కూడా అల్లుకోవచ్చండి.
నిన్న పెట్టాను కదా నేను వీడియో, అది కూడా అల్లొచ్చండి. చాలా బాగుంటుంది, అది కూడా వెడల్పుగా వస్తుంది పట్టీ మాదిరిగా. దాంట్లో మధ్యలో మనము గులాబీ పూలు పెడితే చాలా అందంగా ఉంటుందండి. పట్టీలు అని అమ్ముతూ ఉంటారండి పూలు. గులాబీ పూలు మధ్యలో పెట్టి కట్టి అల్లుతూ ఉంటారు, బాగుంటుందండి ఇది కూడాను. ఇంతేనండి, ఇలా కట్టుకుంటూ వెళ్తే అది పెద్ద మాల మాదిరిగా వచ్చేస్తుందండి. నేను కొన్ని పూలైతే కోసుకొని వచ్చానండి ఇప్పుడేను. పోయి మీకు చూపిద్దామనేసి కనకాంబరాలతో మాల. ఎండగా ఉంది బయట బాగా చెట్లలో, అయినా కొన్ని తీసుకొని వద్దామనేసి తీసుకొచ్చాను మీకోసమే అండి. మీకు ఎవరికైనా ఇలాంటి మాలలు కావాలి అనుకుంటే నాకు చెప్పండి, నేను కట్టిచ్చేస్తాను. ఏమన్నా ఫంక్షన్లు, చిన్న చిన్న పండగలు అలా వస్తే మీరు పటాలకి మాలలు అవి వేసుకోవాలి అనుకుంటారు కదా, అలాంటప్పుడు నాకైతే చెప్పేయండి, నేను చక్కగా మాల కట్టిచ్చేస్తానండి. ఏమండి, చాలామంది వీడియో చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని తర్వాత గంట సింబల్ కొట్టండి. తర్వాత ఆల్ అనే ఆప్షన్ని మీరు క్లిక్ చేయండి. నా ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తూ ఉంటుంది. మీరు వేరే వాళ్ళకి షేర్ చేశారంటే అది వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. ఒకవేళ వాళ్ళకి పనికొస్తే వాళ్ళు కూడా చూస్తారండి. కొత్త వాళ్ళు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది అని అనుకుంటే వాళ్ళు ట్రై చేస్తారు కదా, అందుకని మీరు కూడా వేరే వాళ్ళకి షేర్ చేస్తూ ఉండండి. ఇవి సన్న పూలు కాబట్టి చాలా పూలు పడుతూ ఉన్నాయండి ఇవి కట్టాలంటే. అయితే కట్టినాక చాలా అందంగా ఉంటుందండి మాల మాత్రం. ఇది పెద్ద మాల వచ్చేయాలంటే చాలా లేట్ అవుతుందండి. ఇంకా ఇంతేనండి కట్టడము, మీకు చూపించాను కదా. మీకు ఎవరికన్నా ఇంకా అర్థం కాలేదు అంటే నాకు కామెంట్ పెట్టండి, వేరే పూలతో నేను కట్టి చూపిస్తాను, అప్పుడు మీకు బాగా అర్థమవుతుందండి. ఇదేంటంటే బాగా విచ్చుకొని ఉన్నాయి కాబట్టి మీకు ఈ మొగ్గ ఎక్కడ పెడుతున్నాను, ఎక్కడ తిప్పుతున్నాను అనేది మీకు అర్థమవుతుందో లేదో నాకు మాత్రం తెలీదు. అందుకని మీకు ఎవరికన్నా అర్థం కాకుంటే కామెంట్ పెట్టండి, నేను వేరే పూలు తీసుకొని వచ్చి నేను మీకు కట్టి చూపిస్తానండి. ఓకేనా అండి? ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే మీరు ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. ఓకేనా అండి? బాయ్.